ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. మరి ఇక అడ్వాన్స్కి తయారీ మొదలవ్వాల్సిన టైం అయితే ఉంది. సో దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయబోతున్నారు. అక్రాస్ కంట్రీ ట్రావెల్ చేసి దాదాపుగా 20,000 అవర్స్ అనేది టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రశేఖర్ గారు. సో జేఈఈ మెయిన్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు అడ్వాన్స్కి ఎలాంటి ప్రిపరేషను, ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాలనే విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. అంటే మీరు దేశం మొత్తం ట్రావెల్ చేస్తున్నారు అంటే రకరకాల స్టూడెంట్స్ చూసుండొచ్చు. అవునండి. 20,000 అవర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అది చిన్న విషయం కాదు. అవును. సో అసలు ఇలాంటి టైంలో స్టూడెంట్స్ అనే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు మెయిన్స్లో చూసుకున్నట్లయితే కొంచెం డౌట్గా ఉన్న వాళ్ళేమో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాము. మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ అందరికీ మిర్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ఇందులో మనం 2 కేటగిరీస్ డివైడ్ చేద్దాం. పిల్లల్ని బాగా అత్యద్భుతంగా రాసిన వాళ్ళు, వాళ్ళ మార్కులు అయితే ఈ మధ్య రిలీజ్ చేశారు. అంటే ఇదేంటంటే 2 దశలుగా జరుగుతుంది ఎగ్జామ్. ఫేజ్ 1, ఫేజ్ 2 అని. ఫేజ్ 1 అయిపోయింది, ఇంకా ఫేజ్ 2 అవకాశం ఇంకా ఉంది. అంటే ఎవరైతే పిల్లలు సరిగ్గా చేయలేదు, ఎవరైతే పిల్లల ప్రిపరేషన్ సరిగ్గా లేదో వాళ్ళ కోసం చెప్పని ఫేజ్ 2 ఎగ్జామ్ ఒకటి ఉంది. సో అందు గురించి మరీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పిల్లలు ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. రిజల్ట్స్ అంటే ఓన్లీ మార్క్స్ మాత్రం అనౌన్స్ చేశారు. పర్సంటేజ్ అవి కూడా ఇంకా ముందుకు వస్తాయి. ఇప్పుడు ఈసారి జరిగిన పేపర్స్ కనుక చూసుకుంటే ఒక 10 ఎగ్జామ్స్ లాగా 10 పార్ట్లలో జరిగాయి. 10 రోజుల్లో, అంటే 5 రోజుల్లో ప్రతిరోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 2 రకాలు జరిగాయి. సో ఈ 2 కనుక తీసుకుంటే మొత్తం 10 పేపర్లు జరిగాయి. అంటే ప్రతి బ్యాచ్లో కొంతమంది పిల్లలు రాస్తారు. ఇప్పుడు టోటల్ ఏంటంటే ఈసారి వాళ్ళు రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 13 లక్షల మంది రాశారు. అంటే 14.5 లక్షల మంది రిజిస్టర్ చేశారట. రాసిన వాళ్ళు ఒక 13 లక్షల మంది రాశారు. అంటే ఈ దశల డిఫరెంట్ బ్యాచెస్లో రాశారు. వీళ్ళందరికీ మార్కులు అనేవి ఫస్ట్ రిలీజ్ చేశారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మార్కులు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ పర్సంటైల్స్ కూడా ఈ 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈసారి ఏం జరిగిందంటే ప్రతిసారి ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా ఈజీగా ఇస్తూ మ్యాథ్స్ బాగా టఫ్గా ఇచ్చారు. సో నేను చాలామంది కూడా చెప్పాను ఈసారి, అంటే ప్రతిసారి లాగానే ఉండాలని ఏం లేదు. మ్యాథ్స్ కొద్దిగా ఈజీగా చేసి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ టఫ్ చేయొచ్చు, మీరు దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చాలామందికి నేను వార్న్ చేసిన విషయం వాస్తవం. ఈవెన్ పేపర్లో కూడా కొన్నిసార్లు రాశాం నేను. అయితే అనుకున్నట్టుగా ఏంటంటే మ్యాథ్స్ కొద్దిగా అంటే ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీ చేసి కెమిస్ట్రీని కొద్దిగా టఫ్ చేశారు. అంటే అప్పటికి చాలా మంది ఓల్డ్ పేపర్స్ రిఫర్ చేయమని చెప్పి చాలా మంది ప్రొఫెసర్లు చెప్తూ ఉంటారు. దాని ప్రకారమే పోయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అంటే ఎగ్జాక్ట్గా కెమిస్ట్రీ ఈజీగా ఉంది, తర్వాత ఏంటంటే ఫిజిక్స్ ఈజీగా ఉంది, మ్యాథ్స్ టఫ్గా ఉంది, కాబట్టి ఇవి 2 మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా వచ్చేసరికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవం. చాలా మందికి కెమిస్ట్రీ కొద్దిగా లాస్ట్ టైం కంటే టఫ్గా వచ్చింది. క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ కానీ అంటే అంత ఈజీగా రాలేదు. దానివల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడ్డవాట నిజమే. అంటే కొంతమంది పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు కూడా, కొంతమంది నా దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది చూస్తే వాళ్ళకి 10 మార్కులు 5 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కెమిస్ట్రీ. అంటే వాళ్ళు అసలు ప్రిపేర్ కాలేదు, ఆ లెవెల్లో ఉంటుంది పేపర్ అని వాళ్ళు అనుకోలేదు. కొన్నిసార్లు మరీ టఫ్గా కూడా ఉన్నాయి కొన్ని సెషన్స్లలో. అంటే పర్సంటైల్స్ తర్వాత రిలేటివ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అందులో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా, బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంత షాక్కరే వాళ్ళకి ఈసారి. ఈ బోర్డు ప్రిపరేషన్ అనేది నిజంగా ఒక స్టూడెంట్కి ఎంతవరకు యూజ్ అవుద్ది అంటారు? అంటే బోర్డు ప్రిపరేషన్ అనేది ఏంటంటే చాలా డైల్యూట్ చేస్తారు ఈ మధ్య. అంటే మేము చదువుకున్న టైంలో వాస్తవంగా చెప్పాలంటే బోర్డే మేము ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఇంటర్మీడియట్ పుస్తకం తీసుకుని ఆ రోజుల్లో ఎస్ చాంద్ అని ఒక బుక్ ఉండేది, మొదటి నుంచి చివరి వరకు ప్రతి లెక్క చేసేవాడు. అంటే మాకు బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించేది, ఎందుకంటే అంతకంటే ఇంకా వేరే ప్రిపరేషన్ మాకు పెద్దగా ఉండాలి. ఏటి అనేది మేము ఆ రోజుల్లో రాయలేదు. ఎంసెట్ కోసం ప్రిపేర్ అవ్వాలని కూడా బోర్డు పేపర్స్, బోర్డు పుస్తకాలు పూర్తిగా చేసేవాడు మొదటి నుంచి చివరి వరకు. నేను ఐఐటి ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, అంటే ఎవరికైనా పిల్లలకి ఐఐటి టీచ్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు నేను చదువుకున్న ఇంటర్మీడియట్ నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డు పుస్తకాలన్నీ పట్టుకొచ్చి దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ రాసుకుని ఒక స్టాండర్డ్ ఒక నోట్స్ తయారు చేసుకుని నేను టీచింగ్ అనేది మొదలుపెట్టి, దురదృష్టవశాత్తు ఏంటంటే పిల్లలు దాన్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసి పారేసి ఏం చేస్తున్నారంటే ఈ బేబీ క్యూ అని, స్టార్ క్యూ అని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఒక్కో చాప్టర్లో నుంచి 4-5 అలా మొత్తం కలిపి 100-200 చాప్టర్లు చేసేసుకుని క్వశ్చన్స్ చేసేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు.
కాన్సెప్ట్స్ అవగాహన లేకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని బైహార్ట్ కొట్టుకొని వెళ్తున్నారు. కానీ ఇది డెఫినెట్గా ఇది ప్రొసీజర్ కరెక్ట్ ప్రొసీజర్ కాదు. నేను ఎక్కడెక్కడైతే టీచ్ చేస్తున్నానో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్ అనేది చేయించాను. తెలుగు అకాడమీ బుక్లో మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి చేసినందువల్ల కాన్సెప్ట్ అవగాహన ఉంటుంది. అది వాళ్ళకి మెయిన్స్కి పనికొస్తుంది, అడ్వాన్స్కి కూడా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈవెన్ వేరే ఎగ్జామ్ రాయడానికి కూడా పనికొస్తుంది. అందుకోసం టోటల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేయటం అనేది చాలా రాంగ్ ప్రొసీజరు. ఇది ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి అడ్వైజ్ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇంకోసారి చెప్తున్నాను. ఇంటర్మీడియట్ అనేది టోటల్గా నెగ్లెక్ట్ చేయకండి, సీరియస్గా దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడున్న టైంలో కూడా ఇంటర్మీడియట్లో ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్లు చేసి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మీకు టైం లేదు, నేను ఓన్లీ మెయిన్స్కే ప్రిపేర్ అవుతాను, ఓన్లీ అడ్వాన్స్కే ప్రిపేర్ అవుతాను కాకుండా ఆ ఇంటర్మీడియట్లో ఎంత వీలైతే అంతవరకు చేసేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ అనేది ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం. అంటే మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఫేజ్ 2 ఉంది కదా రెడీగా, అవును. మరి దానికి ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు ఫేజ్ 2 అనగానే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 99% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫేజ్ 2 అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళకి అసలు ఏంటంటే వాళ్ళు దాని గురించి వదిలేసేసుకుని హ్యాపీగా జేఈ అడ్వాన్స్ కోసం ప్రిపేర్ అవ్వటం, కొద్దిగా అక్కడక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో లాంగ్వేజ్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా ఫోకస్ చేసుకోవటం. ఎవరికైతే 97 కంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళు ఈ టైంలో బోర్డు మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ రోజుకు 3-4 గంటలు ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని తీసుకుని వాటి మీద మెయిన్స్ ఫేజ్ 2కి ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు అంటే ప్రిపరేషన్లో యూజువల్లీ వాళ్ళు చేసేది ఏంటంటే, అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. మీరు అన్నట్టు 90% అబౌవ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇదంతా సమరైజ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు జస్ట్ చెకప్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 to 80% అండ్ 70 to 90% మధ్యలో ఉన్న స్టూడెంట్స్ గురించి ఇన్ కేస్ ఒక కేస్ స్టడీ చూస్తే వీళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, కష్టంగా ఏదైతే ఉందో దాన్ని ముందుగా సాల్వ్ చేసి లాస్ట్లో చిన్నగా చూసుకుందాం అనుకుంటుంటారు. బట్ ఓవరాల్ పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు అదే దెబ్బేస్తూ ఉంటుంది. అవును. మరి ఇలాంటి వాళ్ళ ప్రిపరేషన్ పరిస్థితి ఏంటి? అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక 60 నుంచి 80%, 60 నుంచి 90% ఉన్న వాళ్ళ పర్సంటేజ్ శాతమే ఎక్కువ ఉంటారు. అంటే 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఈ 60 to 90 ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ అనేది పెద్దగా ఉండదు. ఎవరైనా చెప్తే వినరు, మనం చెప్పిన స్ట్రాటజీ వాడు ఫాలో కాడు. ఏదో యూట్యూబ్లో ఇంటర్నెట్లో చూసేసుకుని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచో కొన్ని పట్టుకొచ్చి ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ తీసుకొని వాటి మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఏదో కొన్ని లెక్కలు చేసి వెళ్ళటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. ఇప్పుడు సడన్గా ఇప్పుడు స్ట్రాటజీ మార్చమని ఇప్పుడు ఉన్న నెల రోజుల్లో ఏం మారుస్తారు? మార్చలేరు. కాకపోతే ఏంటంటే ఈ ఉన్న టైంని కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఫోకస్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ వాళ్ళకి ఏవైతే వెయిటేజ్ ఇప్పుడు చూశారు కదా, లాస్ట్ ఒక 10 పేపర్లు చూసిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈ చాప్టర్ల మీద వెయిటేజ్. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ వస్తాను వెక్టర్ 3Dలోనూ కోఆర్డినేట్ జామెట్రీ ఫోకస్ చేయండి అని చెప్పని. సార్ చాలా వెయిటేజ్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాంటి కొన్ని చాప్టర్స్ తీసుకుని కొన్ని ఈజీ చాప్టర్స్ ఫోకస్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఆ మినిమం పర్సంటైల్ మార్క్స్ తేవడానికి అవకాశం. యూజువల్లీ మధ్యలో మనకి అంటే ఒకనొక టైంలో మధ్యలో ఎక్కువ టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళు, ఈ ఆర్గనైజేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ కాలేజెస్ కూడా. అలాంటి ఏదైనా టెస్ట్స్ ఉన్నాయి మధ్యలో వీళ్ళు ఫోకస్ చేయడానికి లేదా ఫోకస్ పెరగడానికి? యూజువల్లీ టెస్టులు మళ్ళీ అటెంప్ట్ చేస్తే వీళ్ళకి బాగా ప్రాక్టీస్ పెరుగుతుందని అందరూ చెప్తుంటారు కదా, ఆ ఫియర్ కూడా పోతుంది. అంటే ఈ టెస్ట్ల వల్లే సర్వనాశనం అయిపోయింది పరిస్థితి యాక్చువల్గా. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే వారానికి ఒక టెస్ట్ ఉండేది, లేకపోతే ఇంచుమించుగా 15 రోజులకు ఒక టెస్ట్ ఉండేది. నేను చాలా కేసులు చూశాను, మా అబ్బాయిని చూశాను. జేఈ అడ్వాన్స్ ఒక టెస్ట్ రాశాడు వాడు, అంతే, అంతకంటే రాయలేదు. ఓకే, బాగానే ఉన్నాడు వాడు, బాగానే వచ్చే సెలక్షన్ అన్నింటిలోనూ వచ్చాయి. అంటే టూ మచ్గా టెస్ట్లు రాయటం వల్ల కూడా ఏంటంటే మామూలు చదువు లేకుండా ఓన్లీ టెస్ట్ల మీద నడుస్తుంది. టెస్ట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెస్ట్. కొంతమంది అయితే మరీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే పొద్దున టెస్ట్ సాయంత్రం టెస్ట్, ఇంకా వాడికి వేరే ఇంకేం లేదు. ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ టెస్ట్, ఎక్స్ ఇన్స్టిట్యూట్ వాడు పేపర్ రాయటం, వై ఇన్స్టిట్యూట్ వాడు పేపర్ రాయటం. ఆ పేరెంట్స్ కూడా ఓవర్ ఎంతూజియాస్టిక్ పేరెంట్స్ వల్ల ఏమవుతుందంటే అన్ని ఇన్స్టిట్యూట్లు పేపర్లు పట్టుకొచ్చి వాడితో ఓన్లీ టెస్ట్లే రాయిస్తున్నాడు. టెస్ట్ రాసేసరికి వాడు ఏం చేస్తున్నాడు, టెస్ట్ రాయలేక ఊరికే అన్ని టిక్కులు కొట్టి వదిలేస్తున్నాడు, అంతకంటే ఏం చేయట్లేదు. అన్ని టెస్ట్లు అవసరం లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఊరికే టూ మచ్గా ప్రెషర్ పెట్టకండి. మీ ఫీల్డ్ కానప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. మీరు సొంత వైద్యం చేసుకోవద్దని చెప్పి డాక్టర్స్ ఎలా అయితే చెప్తారో సొంత ప్రిపరేషను, మీ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళని వీళ్ళని డిస్కస్ చేసి వాట్సాప్లో వచ్చే టిప్స్లోంచి ఇలాంటి పనులు చేయకండి, ఎక్స్పెరిమెంట్ చేయకండి పిల్లల మీద. అంటే వాడు చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్పర్ట్ ఎవడైతే వాడికి చెప్తాడో అది ఫాలో
అవుతే ఖచ్చితంగా వాళ్ళు మామూలుగా చేసేదానికంటే బెటర్గా చేస్తారు. గైడెన్స్ అనేది ఇక్కడ ల్యాక్ అవుతుంది బాగా. గైడెన్స్ చాలా ల్యాక్ అవుతుంది. ఈ రకరకాల గైడెన్స్, రకరకాల వాట్సాప్ యూనివర్సిటీ గైడెన్స్ వల్ల ఏంటంటే ఉన్నది కొంచెం ఇంకాస్త మిస్గైడ్ అవుతున్నారు పిల్లలు. ఇది జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ఏంటంటే అసలు ఏం జరిగింది, ఫస్ట్ టైం దాంట్లో ఎందుకు నేను సరిగ్గా చేయలేకపోయాను అని ఒక అనాలిసిస్ తీసుకుని అందులో ఏవైతే వాడికి అవసరం లేదనిపించాయో అవన్నీ పక్కన పెట్టేసుకుని నీట్గా వాడు కనుక ప్రిపేర్ అవుతే వాడు చేసిన దానికంటే బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. యూజువల్లీ ఈ ట్రావెల్లో ఈ టైంలో వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కూడా ఫోకస్ చేయొచ్చు కదా. చేయొచ్చు. సో అలాంటి ఎగ్జామ్స్ వాళ్ళకి యూజ్ అయ్యేవి బెనిఫిట్ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అందరికీ టార్గెట్ ఏంటంటే జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు బిట్సాట్ ఒక ఎగ్జామ్ ఉంది. జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళ కోసమే. బిట్సాట్ ఒక ఎగ్జామ్ ఉంది. అది ఏంటంటే ఇంచుమించుగా జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువ లెవెలే ఉంటుంది ఎక్కువ మాట్లాడాలంటే. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే జేఈ మెయిన్స్ కంటే కొంచెం టఫ్గా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బిట్సాట్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువ లెవెల్కి వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే దాంట్లో రావడానికి ఇంకా ఈజీగా అవకాశం. ఇంకా వేరే యూనివర్సిటీ ఎగ్జామ్ ఇంకా వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెట్కి ఒకటి ఉంది. కామెట్కి అంటే కర్ణాటక వాళ్ళది ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి. అంటే ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇలా కొన్ని మంచి మంచి కాలేజెస్ అక్కడ కూడా ఉన్నాయి. అట్లాగే మహారాష్ట్ర ఒకటి MSCET అని ఒక ఎగ్జామ్ ఉంది, అది కూడా పిల్లలు రాయొచ్చు. దాంట్లో కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ పట్టుకుంటే మన ఎంసెట్ కంటే కొన్ని బెటర్గా ఉండే కాలేజెస్ కొన్ని ఉంటాయి. ఎంసెట్ కూడా కానీ మనం ఏం నెగ్లెక్ట్ చేయడానికి లేదు, అందులో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. మన యూనివర్సిటీలో JNTU కానీ OU కానీ చూస్తే మంచి కాలేజీలు అవి కూడా. అంటే బేసిక్గా ఏంటంటే ఐఐటి అనగానే ఏంటంటే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఐఐటి వచ్చేది. ఐఐటిలో కింద NITలు ఉన్నాయి. NITల కంటే కింద కొన్ని ఈ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇవన్నీ కంటే కూడా కొంచెం బెటర్గా ఉన్న కాలేజ్ మన లోకల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజ్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇలాంటి కాలేజెస్ కోసం ఫోకస్ చేయడం కూడా మంచిది. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ ఇందులో ప్రిపరేషన్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. కొంచెం ప్యాటర్న్ కొద్దిగా మారుతూ ఉంటుంది. అందుకోసం ఏంటి ఎలా ఉన్నాయి పేపర్స్, ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక మోడల్ పేపర్ చూసుకోవటం అంతకంటే అవసరం లేదు, సరిపోతుంది. సార్ మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఈ రెండింటికి సంబంధించి స్టూడెంట్స్కి ఎలాంటి స్ట్రాటజీస్ ప్రిపరేషన్ ఓవరాల్గా చెప్పమంటే దీని ఓవర్వ్యూ ఏమంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇంతవరకు అంటే చాలా మంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా మెయిన్స్ ఎగ్జామ్ మీద ఎక్కువ జరిగింది. అంటే జేఈ అడ్వాన్స్కి జేఈ మెయిన్స్కి కొంచెం తేడా ఉంటుంది ఎగ్జామ్లో. అంటే వాళ్ళు జేఈ అడ్వాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చాలా తక్కువ చేస్తున్నారు చాలామంది పిల్లలు. కొంతమంది వదిలేస్తే మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు మన సిటీలో కనుక చూసుకుంటే హైదరాబాద్ మొత్తంలో ఒక 100 మంది ఇన్స్టిట్యూట్స్ నడుస్తు 100 కాలేజీలు ఉన్నాయనుకుందాం. 100 కాలేజీల్లో కలుపుకుని యాక్చువల్గా అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఒక 10% కూడా ఉండరు, అంతకంటే తక్కువే ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి ఫోకస్ జేఈ మెయిన్స్ అని తప్పితే జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ అనేది లేదు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే జేఈ అడ్వాన్స్ చూడంగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇలా ఉంది పేపర్, ఏంటి మేమంతకీ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అలాంటి పిల్లలు ఏంటంటే అసలు జేఈ అడ్వాన్స్ ఏంటి, దాని PYQs ఏంటి, దాని మీద కొంత ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాళ్ళు చేసే మెటీరియల్లో కొంత మార్పు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ టీచర్స్ తీసుకోవటం, జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ అనే దానికి కొంత తేడా ఉంటుంది అని అవగాహన చేసుకుంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్, క్వశ్చన్స్ యొక్క అటాకింగ్ స్టైలు, స్పీడ్ కొంచెం అంత అవసరం లేదు. వాళ్ళకి వచ్చిన కొన్ని చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని చేసుకుని దాని మీద కనుక వర్కౌట్ చేస్తే వాళ్ళకి జేఈ అడ్వాన్స్ ఓరియంటేషన్ అనేది కొంచెం అవసరం. ఇది చాలామంది పిల్లలకి లేదు. వాళ్ళు ఎంతకీ వాళ్ళ ఓరియంటేషన్ అంతా ఏంటంటే గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఉన్న PYQs మెయిన్ చేస్తూ కూర్చోండి తప్పితే అసలు జేఈ అడ్వాన్స్ స్ట్రాటజీ ఏంటి, జేఈ అడ్వాన్స్ పేపర్ ఎలా ఉంటుందని కూడా చూడని పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అసలు జేఈ మెయిన్స్ అనేది పక్కన పెట్టేసుకుని మీరు జేఈ అడ్వాన్స్ ఏంటి అని ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు దాని మీద ఓరియంటేషన్ కొద్దిగా. ఇప్పుడు కొంతమంది టీచర్లు ఏంటంటే సీనియర్ టీచర్లు ఏంటంటే ముందు నుంచి ఓరియంటేషన్ జేఈ అడ్వాన్స్ కోసమే చూస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి సబ్జెక్టు డెవలప్ అవుతుంది. జేఈ మెయిన్స్లో కొన్ని మార్కులు తగ్గినా వాడు ఫైనల్ టార్గెట్ జేఈ అడ్వాన్స్కి వాడు ప్రిపేర్ అవుతాడు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే జేఈ మెయిన్స్ వెనకాల పడుతూ జేఈ అడ్వాన్స్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి. టైం కూడా వాళ్ళకి ఏంటంటే బాగా తినేస్తారు. వీళ్ళు 10 రోజులు దీన్ని తినేశారు, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళకి టైం ఎక్కడ చాలా తక్కువ ఉంది. ఉన్న టైంలో మొత్తం టోటల్ జేఈ అడ్వాన్స్ మీద ఫోకస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్, అలాంటి పుస్తకాలు, అలాంటి టీచర్స్ గైడెన్స్ తీసుకోవటం ఎంతకైనా అవసరం జేఈ అడ్వాన్స్ వాళ్ళ కోసం. జేఈ మెయిన్స్ 2 రాసే వాళ్ళ కోసం అడ్వైజ్ ఏంటంటే ఇదివరకు ఏం తప్పులు చేశారు అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లో ఏం తప్పులు చేశారు, ఇప్పుడు ఏంటంటే ఒక
30 ఏళ్ల పీవైక్యూస్, కొన్ని పుస్తకాలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏంటంటే 47 years పీవైక్యూస్. అసలు అన్ని చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ 2-3 ఏళ్ల పీవైక్యూస్ చేస్తే సరిపోయేది. ఇవన్నీ చూసుకొని బోల్డంత టైం వేస్ట్ చేసి కాన్సెప్ట్ లేకుండా అక్కడిక్కడి నుంచి కొన్ని క్వశ్చన్లు ఎత్తుకొచ్చి ఇది క్వశ్చన్ చేయటం, ఈ పేపర్ చేయటం, ఆ పేపర్ చేయటం వల్ల సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా క్వశ్చన్స్ పట్టుకుని సబ్జెక్ట్ నేర్చుకుందాం అనే పద్ధతిలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఐ ఓపెనరు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం ఏ పేపర్ అయినా టఫ్గా ఉండొచ్చు, ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బ్యాలెన్స్డ్గా అన్ని పేపర్లు ఈక్వల్గా టఫ్గా ఉండొచ్చు. దానికోసం ఏంటంటే మీరు వేరే సబ్జెక్ట్ని టోటల్గా నెగ్లెక్ట్ చేయకుండా అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టుకోవటం, తర్వాత ఏంటంటే చేసిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి రాసుకోవటం, అవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది ఇంతకైనా అవసరం. ఓకే, సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా రంగరించి ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ అయితే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ చంద్రశేఖర్ జోషుల గారు చెప్పినట్టుగా మీరు ఈ ప్రిపరేషన్ విధానాలని, స్ట్రాటజీస్ని కొంచెం ఫాలో అవ్వడం మొదలు పెడితే డెఫినెట్లీ ఈసారి పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అవడానికి డెఫినెట్లీ స్కోప్ ఉంటుందని అయితే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చూస్తున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే కాకుండా ప్రిపరేషన్ అనే కాకుండా ఓవరాల్ మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏదైనా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ డౌట్స్ని సార్కి ఇన్ఫార్మ్ చేసి దానిపై కూడా వీడియోలు చేసే ఇంపార్టెన్స్ అయితే మేము తీసుకుంటాము. ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. సో ఎపిసోడ్ ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.